దోషం ఏమిటి? మనం తొందరపడటం. ఏదైనా సరే సిచ్యువేషన్ మారాలంటే దాన్ని ఇష్యూని మార్చలేం మనం. అసలు సృష్టిలో దేన్ని మార్చలేం. మార్చుకోగలిగింది ఒకటే, తననే. అదొక్కటే మారుతుంది లోకంలో, ఇంకేది మారదు. దానితో అన్ని మారిపోతాయి, మారి కనిపిస్తాయి. బయట మారకపోయినా సరే తను మారితే లోకమంతా మారి తనకు ఎదురవుతుంది. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు ప్రతికూలంగానే ఉండే పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా అవుతాయి. ఎందుకు? లోకం ఎప్పుడు అనుకూలంగా ఉండనే ఉండదు, అసాధ్యమైన విషయం అది. కానీ తాను అనుకూల గ్రహింపుతో ప్రవర్తిస్తున్నాడు. ఇది యుధిష్ఠిర లక్షణం. అనుకూలం చేసుకుంటున్నాడు తనకు. అది సృష్టితో సమన్వయం అవ్వటం. ఎందుకంటే సృష్టిలో అన్ని కూడా టెంపరీగానే ఉన్నాయి, తను తప్ప. తను కూడా యాజ్ అన్ ఇండివిజువల్ బీయింగ్ అయితే టెంపరీయే. కానీ తన స్థిరత్వం ఏదుందో, తన బుద్ధి కుశలత ఏదుందో అది టెంపరీ కాదు.